మూవీ స్టార్ట్ అవుతుంది. మనకి చెబుతారు సాతు సూరో జపనీస్ క్యాలెండర్ యొక్క మొదటి రోజు అని. ఈ రోజున ముస్లిమ్స్ మొహరం పండుగ కూడా చేసుకుంటారు. కొంతమంది దీన్ని శుభదినమని నమ్ముతారు. మరికొంతమంది ఈ రోజునే ఆత్మలు చాలా పవర్ఫుల్ గా మారతాయని నమ్ముతారు. తర్వాత మనం ఒక హాస్పిటల్లో లాస్ట్రీ అనే అమ్మాయిని చూస్తాం. పరిగెత్తుతూ వెళ్లి డాక్టర్ ని అడుగుతుంది, నా బిడ్డ ఎక్కడా అని. అతడు ఆమెను కొంచెం శాంతంగా ఉండమంటాడు. అప్పుడే అతన్ని ఆమె కొడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరిపై అటాక్ చేస్తుంది ఒక సర్జికల్ నైఫ్ తో. అక్కడ నుంచి న్యూ బోర్న్ బేబీస్ ని ఉంచిన రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ ఉన్న ఇద్దరు నర్సుల్ని బయటకు తరిమేస్తుంది. అక్కడ ఒక బిడ్డను ఎత్తుకొని ఇదే నా బిడ్డ అని అరుస్తుంది. అదే టైంలో బయట ఉన్న నర్సు అది నీ బిడ్డ కాదు, వదిలేయమని చెబుతుంది. కోపంతో ఆ బిడ్డను సర్జికల్ నైఫ్ తో పొడిసి చంపేస్తుంది. ఆ తర్వాత రూమ్ లో ఉన్న బిడ్డలందరినీ ఒక్కొక్కరిగా చంపుతుంది. ఆమెను కంట్రోల్ చేయడానికి హాస్పిటల్ స్టాఫ్ చాలా ట్రై చేస్తారు. కెమికల్ బాటిల్స్ ని కింద పడేసి తన్ను తాను కాల్చుకొని చనిపోతుంది. ఈ సంఘటన 1982లో 18th ఫస్ట్ సురోనా జరుగుతుంది. నెక్స్ట్ మనం ప్రెజెంట్ లోకి షిఫ్ట్ అవుతాం. అక్కడ బావు అనే ఒక రైటర్ ని చూస్తాం. అతను వాళ్ళ అంకుల్ దగ్గర కొంత మనీని అప్పు అడగడానికి వస్తాడు. అతను రాసిన బుక్స్ యొక్క వాల్యూ మార్కెట్ లో డౌన్ గా ఉంటుంది. అంతేకాకుండా అతని వైఫ్ ప్రెగ్నెంట్ కూడా. వీళ్ళు రెంట్ కోసం ఒక ఇంటిని వెతుకుతారు. ఇప్పుడే అంకుల్ ఊరికి బయట నాకు ఒక హౌస్ ఉంది, అక్కడ నువ్వు హ్యాపీగా ఉండవచ్చు అంటాడు. అంతేకాకుండా కొంత డబ్బుని కూడా ఇచ్చి మరియు ఇంటి కీస్ ని కూడా అతనికి ఇస్తాడు. బావు మరియు అతని వైఫ్ లిండా ఆ హౌస్ కి రీచ్ అవుతారు. ఆ ఇంటిని చూసిన లిండా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ ఇంట్లో వస్తువులను సర్దుతుండగా అతనికి వాళ్ళ అంకుల్ యొక్క పాత ఆల్బమ్ ఒకటి కనిపిస్తుంది. అందులో అతని ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. అదే ఆల్బమ్ లో లాస్ట్ పేజీలో మనం లాస్టీ ఫోటోని కూడా చూస్తాము. బాహు తన వైఫ్ తో దగ్గరలోనే ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా ఉంది, నీకైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు చెప్పు, ఇద్దరం అక్కడికి వెళ్దాం అంటాడు. నెక్స్ట్ మార్నింగ్ బాహు త్వరగా ఇంటి నుండి బయటికి వెళ్తాడు. అతనికి ఒక మీటింగ్ ఉంటుంది. లిండా పక్కనే ఉన్న మార్కెట్ కి వెళ్తుంది. అక్కడ ఒక లేడీ షాప్ కీపర్ ని కలుస్తుంది. ఆ లేడీ చెప్తుంది ఫస్ట్ సాతు సీరో రాబోతుంది, అందువల్లనే అందరూ హడావుడిగా ఉన్నారు అని. బట్ లిండాకి సాతు సూరో అంటే ఏమిటో తెలీదు. ఆమె ఆ లేడీతో చెప్తుంది, మేము ఇక్కడ కొత్తగా వచ్చామని, ఈ పక్కనే ఉన్న ఫామ్ హౌస్ లో ఉంటున్నామని. దాంతో ఆ లేడీ కంగారుగా తన కొట్టుని క్లోజ్ చేసేస్తుంది. చేసేది ఏమీ లేక లిండా అక్కడి నుంచి ముందుకు నడుచుకుంటూ వస్తుంది. ఆమెకు దారిలో ఒక హోమ్లెస్ లేడీ కనిపిస్తుంది. ఆమె లిండాను విచిత్రంగా చూస్తూ ఉంటుంది. సీన్ లో లిండా ఇంటికి వస్తుంది. కిచెన్ లో వర్క్ చేసుకుంటుంది. సడన్ గా ఒక నైఫ్ బోర్డు పైకి వచ్చి గుచ్చుకుంటుంది. అదే టైంలో స్టోర్ రూమ్ లో ఆమెకు ఏవో అరుపులు వినిపిస్తాయి. దీంతో ఆమె భయపడుతూ నైఫ్ ని తీసుకొని స్టోర్ రూమ్ లోకి వెళ్తుంది. ఇక్కడ ఆమె వెనకాల ఒక బ్లాక్ షాడో కనిపిస్తుంది. తర్వాత బావో ఇంటికి వస్తాడు. ఇంట్లో లైట్స్ అన్ని ఆఫ్ అయి ఉంటాయి. లిండాని వెతుకుతూ ఉంటాడు. ఆమె ఎక్కడా కనిపించదు. అప్పుడే అతనికి ఫ్లోర్ పై రక్తపు మరకలు కనిపిస్తాయి. వాటిని ఫాలో అవుతూ అతను స్టోర్ రూమ్ లోకి వెళ్తాడు. ఇక్కడ లిండా రక్తంతో తడిసి ఉంటుంది. ఎవరో ఆమె కడుపు కోసి ఆమె బిడ్డను బయటికి తీసి ఉంటారు. ఇది చూసిన బావు ఏడుస్తూ ఉంటాడు. అతని వైఫ్ ఇంకా బతికే ఉంటుంది. బావుకి వెనక తిరిగి చూడమని సిగ్నల్ ఇస్తుంది. అతను వెనక్కి తిరుగుతాడు. సడన్ గా లాస్టీ స్పిరిట్ అతనిపై అటాక్ చేస్తుంది. ఉలిక్కిపడిన బావు నిద్రలేస్తాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది అతను ఒక బ్యాడ్ డ్రీమ్ లో ఇదంతా చూశాడని. నెక్స్ట్ డే అతను ఆఫీస్ కి వెళ్తాడు. అతని వైఫ్ వాళ్ళ మమ్తో ఫోన్ లో మాట్లాడుతుంటుంది. అప్పుడే ఆమె నోటీస్ చేస్తుంది గార్డెన్ లో ఒక ఉయ్యాల తనంతకదే ఊగుతూ ఉంటుంది. బట్ ఆమె దాన్ని ఇగ్నోర్ చేసి ఫోన్ ని కంటిన్యూ చేస్తుంది. ఇక్కడే మనం బాహుని కూడా చూస్తాం. అతను అతని క్లయింట్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళు చెప్తారు నీ బుక్ సేల్ చాలా తక్కువగా ఉంది, హర్రర్ స్టోరీస్ ని రాయమంటారు, దీనివల్ల బుక్ సేల్ పెరుగుతుంది అంటారు. ఇంకోవైపు లిండా పడుకొని ఉంటుంది. ఆమెకు వామిటింగ్ వస్తున్నట్లు అనిపిస్తుంది. ఆమె వెంటనే లేచి వాష్ బేస్ దగ్గరికి వెళ్లి వామిటింగ్ చేస్తుంది. ఆమెకు నోట్లో నుండి రక్తము మరియు కొన్ని ఎంట్రుకలు బయటకి వస్తాయి. చూసిన ఆమె చాలా భయపడుతుంది. మళ్ళా ఆమెకు వామిటింగ్ వస్తుంది. ఆమె నోటి నుంచి న్యూ బోర్న్ బేబీ బయటకు వస్తుంది. ఆమెకు మిర్రర్ లో కొన్ని స్పిరిట్స్ వెనకాల ఉన్నట్లు కనిపిస్తాయి. లిండా సడన్ గా నిద్రలేస్తుంది. ఆమె కూడా బాహులాగే ఒక భయంకరమైన కలను కనింది. కాసేపటికి ఆమెకు నిజంగానే నొప్పులు వస్తాయి. బాహు
బాహుకి మెసేజ్ చేస్తుంది. అది చూసిన బాహు వెంటనే ఇంటికి వస్తాడు. కారులో ఆమెను పక్కనే ఉన్న హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఇద్దరు నర్స్ ఆమెను తీసుకొని ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తారు. బాహు తన ఎంక్వైరీని కౌంటర్లో రాస్తూ ఉంటాడు. అప్పుడే అతను చూస్తాడు గడియారంలో టైం 3 గంటలు అయ్యి ఉంటుంది, కానీ నిజానికి టైము 8 గంటలు అయ్యి ఉంటుంది. అతను హాస్పిటల్ గడియారం వర్క్ చేయట్లేదని అనుకుంటాడు. అతను వైఫ్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ చెప్తాడు కరెక్ట్ టైం కి తీసుకొచ్చారు, కానీ బేబీ పుట్టడానికి ఇంకా 4 to 5 అవర్స్ పడుతుంది. అప్పుడు లిండా చెప్తుంది డెలివరీ తర్వాత మనం ఆ ఇంటికి నుండి దూరంగా వెళ్దామని, అక్కడ అస్సలు ఏమీ బాగోలేదని. బాహు అంటాడు నువ్వేం భయపడకు, ఆపరేషన్ అయిన తర్వాత మనం ముగ్గురం ఈ ఇంటిని వదిలి వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోదాం అంటాడు. బాహు లిండాని అడ్మిట్ చేసి ఇంటికి వెళ్తాడు అతని వస్తువులను ప్యాక్ చేయడానికి. ఇటువైపు బాహు వైఫ్ కి ఎదురుగా అద్దంలో ఒక నర్స్ కనిపిస్తుంది. అదే నర్స్ లాస్టీని కంట్రోల్ చేయడానికి ట్రై చేసింది. అప్పుడు అక్కడికి ఒక డాక్టర్ వస్తాడు. అతనే లాస్టీ స్టార్టింగ్ లో చంపింది. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇది అదే హాస్పిటల్ 1982లో లాస్టీ సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ డాక్టర్ సడన్ గా అతని తలని గోడకి కొట్టుకుంటుంటాడు. అక్కడి నుండి వెళ్లిపోతాడు. తర్వాత హాస్పిటల్ లైట్స్ అన్ని బింక్ అవుతాయి. దీంతో ఆమె చాలా భయపడిపోతుంది. ఆమె ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చి నర్స్ ని పిలుస్తుంది. బట్ అక్కడ ఎవరు కనిపించరు. లిండాకి కొంత దూరంలో ఇద్దరు నర్సులు ఒక రూమ్ లో కనిపిస్తారు. ఆమె ఆ నర్స్ కి చెప్పడానికి ఆ రూమ్ లోకి వెళ్తుంది, కానీ సడన్ గా డోర్ లాక్ అయిపోతుంది. వెనక్కి తిరిగిన లిండాకి ఎదురుగా నర్స్ కనిపిస్తుంది. దాంతో ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు తెరిసేసరికి ఆమె ఆ రూమ్ బయట ఉంటుంది. ఇంకోవైపు బ్రేవ్ వస్తువులను ప్యాక్ చేసి దారిలో ఒక హోటల్ దగ్గర ఆగుతాడు. అక్కడ టిఫిన్ చేస్తూ ఉంటాడు. ఆ షాప్ కీపర్ ని అడుగుతాడు ఎందుకని ఇవాళ తొందరగా అందరూ షాప్స్ క్లోజ్ చేశారు అని. తను చెబుతాడు ఇది సురో యొక్క ఫస్ట్ రాత్రి అని. రోజు ఆత్మలు చాలా పవర్ఫుల్ గా మారతాయి, అందువల్లే భయంతో అందరూ షాప్స్ తొందరగా క్లోజ్ చేశారు అని. షాప్ కీపర్ మీరెందుకు ఇంత లేట్ నైట్ వరకు బయట తిరుగుతున్నారు అని అడుగుతాడు. బాహు నా వైఫ్ కి డెలివరీ ఉంది, తనని ఈ పక్కనే ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేశానని చెబుతాడు. షాప్ కీపర్ షాక్ అవుతూ చెబుతాడు ఇక్కడ హాస్పిటల్స్ ఏమీ లేవే దగ్గరలో, మీరు చెప్పిన హాస్పిటల్ మూతపడి చాలా రోజులు అవుతుంది అని చెబుతాడు. ఇది విన్న బాహు కంగారుగా హాస్పిటల్ వెళ్తాడు. షాప్ కీపర్ చెప్పింది నిజమే, అక్కడ హాస్పిటల్ ఉండదు, ఓల్డ్ బిల్డింగ్ ఉంటుంది. బాహు ఒక టార్చ్ తో అతని వైఫ్ ని వెతుక్కుంటూ లోపలికి వెళ్తాడు. ఇంకోవైపు లిండాకి ఆ హాస్పిటల్ ఇంకా కొత్తదిగానే కనిపిస్తుంది. ఇక్కడ ఆమెకు ఒక స్లీపర్ కనిపిస్తాడు. అతనికి మొండెం తెగి ఉంటుంది. దీనితో ఆమె భయపడి గట్టిగా అరుస్తుంది. ఇంకోవైపు బాహుకి ఆమె అరుపులు వినిపిస్తాయి, కానీ ఆమె కనిపించదు. దీంతో మనకు అర్థమవుతుంది ఆమె ఆత్మల ప్రపంచంలో ఉంది అని. బాహు ఆమె అరుపులను ఫాలో అవుతూ ఒక రూమ్ లోకి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక కాలిన డెడ్ బాడీ కనిపిస్తుంది. సడన్ గా అతనికి ఒక స్పిరిట్ కనిపిస్తుంది. దాంతో పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక రూమ్ లో లాక్ అవుతాడు. ఇంకోవైపు లిండాకి లాస్టీ యొక్క స్పిరిట్ కనిపిస్తుంది. ఆమె పరిగెత్తుకుంటూ ఒక మార్చరీలోకి వెళ్తుంది. అక్కడ ఉన్న డెడ్ బాడీస్ అన్ని సడన్ గా లేచి నుంచుంటాయి. ఇది చూసి ఆమె అక్కడ నుంచి పరిగెత్తుతుంది. ఆమెకు ఒక చోట లాస్ట్రీ కనిపిస్తుంది. నార్మల్ గా కూర్చొని ఆమె బిడ్డతో మాట్లాడుతుంది. లిండా అక్కడికి వెళ్ళగానే సడన్ గా ఆమె స్పిరిట్ గా మారి ఆమెపై అటాక్ చేస్తుంది. తో లిండా కింద పడిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఇక్కడ మనకి అర్థమవుతుంది హాస్పిటల్ స్టాఫ్ ఒక కల్ట్ గ్రూప్ తో కలిసి లాస్ట్రీ యొక్క బిడ్డతో ఒక రిచువల్ చేస్తారు. దీనిలో ఆ బిడ్డను బలి ఇస్తారు. తర్వాత హాస్పిటల్ స్పిరిట్స్ లిండాని తీసుకుని డెలివరీ రూమ్ లోకి వెళ్తాయి. ఇంకోవైపు బ్రీవ్ కి డ్రీమ్ లో వాళ్ళ ఫాదర్ కనిపిస్తాడు. నిన్ను నేను ఒక కల్ట్ గ్రూప్ కి ఇద్దామని ప్రామిస్ చేశాను, బట్ నువ్వు చిన్నప్పుడు వీక్ గా ఉండటం వల్ల ఇవ్వలేదు అంటాడు. అతనే బ్రేవ్ కి మెలకు వస్తుంది. అతనికి లిండా అరుపులు వినిపిస్తాయి. ఇంకోవైపు లిండా ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఆ స్పిరిట్స్ బిడ్డ దగ్గరికి వస్తూ ఉంటాయి. అదే టైంలో హోమ్లెస్ లేడీ అక్కడికి వచ్చి లిండాని కాపాడుతూ స్పిరిట్స్ పై ఏదో పౌడర్ చల్లుతుంది. దీంతో అవి కాలుతూ దూరంగా వెళ్లిపోతాయి. ఆ ఓల్డ్ లేడీ బిడ్డను తీసుకుని ఆమెతో బయటకు వెళ్తుంది. దారిలో బ్రేవ్ దొరుకుతాడు. గురు అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి
చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. అప్పులే లాస్ట్ స్పిరిట్ అక్కడికి వస్తుంది. నుంచి బిడ్డను లాక్కోవడానికి ట్రై చేస్తుంది. బట్ ఏదో శక్తి ఆమెను ఆ పని చేయనివ్వదు. ఆ స్పిరిట్ బ్రేవ్ పై అటాక్ చేసి అతన్ని ప్రాసెస్ చేస్తుంది. లిండా బిడ్డతో ఒక రూమ్ లో దాక్కొని ఉంటుంది. అక్కడికి బ్రేవ్ వస్తాడు. అతన్ని ఆ స్పిరిట్స్ ప్రాసెస్ చేసి ఉంటుంది. లిండాని చంపడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడే ఓల్డ్ లేడీ వెనక నుండి అతన్ని కొట్టి కింద పడేస్తుంది. ఆమె సడన్ గా బ్రేవ్ వైఫ్ పై కూడా అటాక్ చేసి ఆమె చేతిలో బిడ్డని లాక్కుంటుంది. మార్నింగ్ ఇద్దరికి మెలకు వస్తుంది. ఆమెకు తెలుస్తుంది ఆ ఓల్డ్ లేడీ వాళ్ళ బిడ్డను తీసుకొని వెళ్ళిపోయిందని. బయటికి వస్తారు. వాళ్ళకి బిడ్డ ఏడుపులు వినిపిస్తాయి. దాన్ని ఫాలో అవుతూ ఆ ఓల్డ్ లేడీ దగ్గరికి వెళ్తారు. ఆమె ఆ బిడ్డతో రిచువల్ చేస్తూ ఉంటుంది. బ్రావో వెనక్కి నుండి వచ్చి ఆమెను కొట్టి ఆ బిడ్డని లాక్కుంటాడు. అక్కడ నుంచి ఆ బిడ్డని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకోవైపు ఆ ఓల్డ్ లేడీ ఒక విచిత్రమైన విగ్రహం ముందు డాన్స్ చేస్తుంది. మనకు అర్థమవుతుంది ఆ ఓల్డ్ లేడీ కూడా అదే కల్ట్ గ్రూప్ కి ఒక నెంబర్ అని. కాల్ చేసి చెబుతుంది జగత్పతి కొడుకు పునర్జన్మ సంపూర్ణమయ్యింది అని. అర్థం బావు బిడ్డపై రిచువల్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఆ బిడ్డ ఇప్పుడు దుష్ట ఆత్మ. ఇంకోవైపు మనం ఒక కల్ట్ గ్రూప్ ని చూస్తాం. వాళ్ళు బ్రేవ్ ఫ్యామిలీ ఫొటోస్ తో రిచువల్ చేస్తూ ఉంటారు. తో మనకి అర్థమవుతుంది ఇదంతా ప్రీ ప్లానెట్ గా జరిగింది. దీని వెనక వాళ్ళ అంకుల్ కూడా ఉంటాడు. దీంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటున్నాను.